స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఎందుకు దేవుడు నాకు కీర్తన గ్రంథము 150 అధ్యాయము మరి దాని గురించి మాట్లాడడానికి దేవుడు నాకు మరి మనసును కలిగించారు. ఆయన యొక్క చిత్త ప్రకారమే మరి నేను చెప్పాల్సిన దాన్ని యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమందు దేవుని స్తుతించుడి. యెహోవాను స్తుతించాలి. ఎక్కడ స్తుతించాలి? మనము ఆయన పరిశుద్ధాలయమునకు వెళ్ళి ఆయన్ని మనము స్తుతించాలి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేసేటటువంటి ఆకాశ విశాలమందు మనము ఆయన్ని స్తుతించవలసిన వారమై ఉంటూ ఉన్నాము. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించాలి. ఆయన ఎంత గొప్ప పరాక్రమ కార్యములను బట్టి మనము స్తుతించవలసిన వారమై ఉంటున్నాము. మన జీవితంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు దేవుడు. మనకు ఎన్నో పరాక్రమ కార్యాలు చేస్తూ ఉన్నాడు దేవుడు. మరి దేవుడు చేసే ప్రతి కార్యక్రమాన్ని గూర్చి మనము ప్రతి చోట, ప్రతి వారికి, ప్రతి స్థలమందు కూడా, ప్రతి సమయమందును అసమయమందును కూడా మనం చెప్పవలసిన వారమై ఉంటూ ఉన్నాము. దేవుడు మన జీవితాలు ఎన్నో పరాక్రమ కార్యాలు చేస్తూ ఉన్నాడు. అది గ్రహింపలేని వారు దేవుని గుర్తెరగరండి. దేవుడు చేస్తున్న ప్రతి కార్యమును లక్ష్య పెట్టి, దేవుడు నా జీవితంలో ఏమేం చేశాడు, మా జీవితంలో ఏమేం చేశాడు అని ఎంతమంది అయితే లెక్కించుకుంటూ దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటారో వారు ఏం చేయాలి? ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించాలి. దేవా, నువ్వు ఎంత గొప్ప దేవుడవు నాయనా, నీ కృప నీ కాపుదలు భద్రపరిచావు తండ్రి, మమ్మల్ని ఇప్పటివరకు సజీవులుగా ఉంచావు దేవా, మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి అని ఆయన పరాక్రమ కార్యములను, అలాగే ఆయన్ను గురించి మనం స్తుతించవలసిన వారమే ఉంటున్నాము. ఆయన మహాప్రభావం బట్టి ఆయనను స్తుతించాలి. మహాప్రభావవంతుడైన అయితే ఆయన ఎలాంటి వాడు? ప్రభావం బట్టి